దిక్కుమొక్కు లేని ఓ పెద్దావిడకు ఆశ్రయం కల్పించి హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు తమ సేవా స్ఫూర్తిని చాటారు. హైదరాబాద్ మంగళహాట్ ప్రాంతంలో రాత్రివేళ ఒంటరిగా తిరుగుతున్న ఓ అనాథ వృద్ధురాలిని పెట్రోలింగ్ సిబ్బంది గమనించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ నిస్సహాయురాలైన తల్లిని రాత్రి సమయంలో పోలీసు వాహనంలో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సేవ చేసేందుకు విచ్చేసిన హైదరాబాదుకు చెందిన నిరాకార పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం సభ్యులు కూడా ఈ అనాథ తల్లిని వసతి భవనంలోకి తీసుకువెళ్లేందుకు సాయపడ్డారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఈ పెద్దావిడను ఆశ్రమ సిబ్బందితో పాటు వాలంటీర్లు వీల్చైర్పై ఎక్కించి రక్షణాలయంలోని వైద్యశాలకు లిఫ్ట్ ద్వారా తీసుకువెళ్లారు. ఆశ్రమ వైద్యులు ఆమెకు బీపీ, షుగర్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆకలితో ఉన్న ఆమెకు భోజనం పెట్టగా కడుపు నిండా తింది. ఈ సందర్భంగా మంగళహాట్ పోలీస్ కానిస్టేబుల్ మంజుగారు మాట్లాడుతూ, మంగళహాట్ ఏరియాలో రాత్రి సమయంలో ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉండగా పెట్రోలింగ్ సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ మహేష్ గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు. నా పేరు మంజు, మంగళహాట్ పిఎస్ నుంచి వచ్చాము. మా మంగళహాట్ పిఎస్ ఏరియాలో నైట్ టైం ఈమె ఒంటరిగా కూర్చుంటే మా పెట్రోల్ కార్ వాళ్ళు చూసి సార్కి, మా ఇన్స్పెక్టర్ సార్ మహేష్ సార్కి ఇన్ఫామ్ చేశారు. సార్ ఆదేశాల మేరకు ఇక్కడికి అమ్మానాన్న ఆశ్రమం ఉంది, అక్కడ జాయిన్ చేసి రమ్మని పంపించారు. సో ఇక్కడ ఇప్పుడు జాయిన్ చేయడానికి వచ్చాను. ఆశ్రమ యాజమాన్యం ఈ పెద్దావిడకు మెరుగైన వైద్యము, సంరక్షణ అందించి త్వరలోనే వారి కుటుంబీకులకు అప్పగించేందుకు కృషి చేస్తుంది. దేశ పౌరులందరికీ రక్షణనిస్తూ సేవలను అందిస్తున్న పోలీసు శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది అమ్మానాన్న అనాథ ఆశ్రమం.